హాయ్ వీరబాబు, వాట్సాప్? నాట్ యువర్ స్టాండర్డ్స్. నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలి. నువ్వు నీ బడ్జెట్ పొదుపుగా పెట్టుకోవాలి. ఆ? ఏంటి ఎప్పుడు చూడు ఆ ఆన్లైన్ యాప్స్లో సేల్ అని పెడితే సేల్ అవ్వని ఐటెంలు కొనుక్కొని స్టైల్ అని వేలకు వేలు సమర్పిస్తావు. అమ్మా ఇంట్లో పాటు కొద్దిగా బయటికి వెళ్ళి కొనుక్కోవచ్చుగా, బడ్జెట్లో వచ్చేస్తాయి. అయితే నా ఎక్స్ గాడి పెళ్ళికి సలార్లో శ్రీయారెడ్డిలో వెళ్దామని ప్లాన్ చేసిన. బడ్జెట్ ఏమో ఒక 1500. సో ఏమన్నా మంచి ఐడియా ఉంటే చెప్పు నాకు. ఎక్స్ పెళ్ళికి సలార్లో బొగ్గుతో పాటు కల్కీల డిస్టోపియన్ లుక్ కూడా మెయింటైన్ చేయాలి. ఒక పిక్ ఇస్తా, అలా సెట్ చేసేయి. బడ్జెట్ అని చెప్పి బొగ్గు డిస్టోపియన్ అంటావేంది? ఇదిగో ఆ వీల్ మీద ఉండే ప్రతి ప్లేస్లో ఏ ఐటమ్ అన్నా బేరం ఆడితే 1000 లోపే దొరికేస్తాయి. నువ్వు స్పిన్ చేయి, చెప్తా స్పిన్ చేయి. ఓకే, లెట్స్ ట్రై ఇట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అడ్వెంచర్. థ్యాంక్ యూ. బేరాలాడే. యా, సో వీరిబాబు చూపించినట్టు మేము కోటికి వచ్చాము, సుల్తాన్ బజార్కి బ్లౌజెస్ చూడడానికి. లెట్స్ సీ. సో మన అవుట్ఫిట్లో ఫస్ట్ ఎలిమెంట్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజెస్ చూడడానికి వచ్చాం. లెట్స్ సీ ఏమేమి ఉన్నాయో. అయితే ఇక్కడ కావాల్సిన అన్ని మోడల్స్ దొరుకుతాయి అందరికీ. నాకు కావాల్సింది కూడా దొరుకుతుందో లేదో విల్ సీ. నేను అడిగినప్పుడు స్టార్టింగ్ ప్రైస్ అయితే 300 అని చెప్పారు. अंदर भी कुछ आप देखे तो नहीं मिलता. देखो ना अगर कहीं पे भी है तो. ఇదైతే ఒకటి చూసాము. విల్ గో ఫర్ మోర్ ఆప్షన్స్ అండ్ సీ నా బడ్జెట్లో వస్తుంది అని. और नहीं वैसा नहीं, सिर्फ प्लेन में चाहिए हमको. अच्छा ఇవి 400. కాన్సన్ట్రేట్. మనం చూసిన అవుట్ఫిట్ ఇన్స్పోలో అయితే ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ టు దిస్, బట్ ఇది 500 అని ఉంది ప్రైస్. వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారో ఇయరో చూడాలిగా. చెప్పేసిండు ఫిక్స్ రేట్ అని. ఇది 300 కానీ దిస్ ఈజ్ అ లిటిల్ బేసిక్, బట్ దిస్ ఈజ్ మన అవుట్ఫిట్కి కూడా మ్యాచ్ అవుతుంది. యూ కెన్ ఆల్సో ట్రై దిస్. ఇది కూడా ఒక ఆప్షన్లా పెట్టుకుందాం. ఇదొకటి ఇంకా కొన్ని చూసి విల్ డిసైడ్ ఏ ఒక్కటి తీసుకోవాలి అని. ఇది మనకు కొంచెం డిస్టోపియన్ లుక్లో సూట్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో చూసి ఫైనల్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం శారీ తీసుకోవడానికి. లాస్ట్కి అది ఇది అనుకొని ఇది ఫిక్స్ అయ్యాము. కిందికి వెళ్ళి మన బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ వాడాలి. ఎంతవరకు పనిచేస్తాయో చూద్దాం. थोड़ा कम करके बताओ. रेगुलरली आते हम यहाँ पे. थोड़ा भी कम करे तो आप अच्छा रहता. डिस्काउंट ही नहीं दे रहे. इकड़े 500 అయిపోతుంది అనుకుంటా. ఫైన్. శారీకి చాలా చాలా చూసి తీసుకోవాలి ఇప్పుడు మనం. థ్యాంక్ యూ. प्लेन sarees चाहिए हमको. ब्लैक में. हाँ ब्लैक कलर में. అదే చూస్తున్నారు. బార్డర్ వచ్చి ఏమన్నా బ్లాక్లోనే శారీ కూడా బ్లాక్ వచ్చేటట్టు, ఏం డిజైన్ లేకుండా. इसका ये मटेरियल कौन सा वाला है? జిమిటూ है, ఆర్గంజా గ్లాస్ టిష్యూ అది. మనకి పేరు తెలియదు కానీ దొరికితే చాలు కావాల్సింది. షిమ్మర్ మే షిమ్మర్ మే మాకు కొంచెం వేరే కావాలని. షేడెడ్ వస్తాయి, లైట్ డార్క్. బ్లౌజ్కి మ్యాచ్ అవ్వట్లే. షైనింగ్ వస్తుంది. ఇది ఫోల్డ్ అయిపోతుంది, కొంచెం టైం పట్టేటట్టుంది మనకు కావాల్సిన సారీ టైప్ దొరకాలంటే. చాలా పేషెన్స్ తోటి వెతకాలి. వెదర్ చాలా వింతగా ఉంది ఈరోజు. కొంచెంసేపు వర్షం పడుతుంది, కొంచెంసేపు ఎండ వస్తుంది. అమ్మా, మన షాపింగ్ అయ్యే వరకు ఫుల్ వర్షం పడకపోతే చాలు. మనం వచ్చిన దానికంటే వేరే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నా కళ్ళన్నీ పక్కనున్న అవుట్ఫిట్లు కుర్తాల పైనకే వెళ్తున్నాయి. కాన్సన్ట్రేట్. సో మనం అందరం అనుకుంటాం ఎప్పుడు కోటీలలో బట్టలన్నీ చీప్గా ఉంటాయి, ప్రైజెస్ అన్ని చాలా చీప్గా ఉంటాయని. దట్ ఈస్ వెరీ రాంగ్ ఫర్ సమ్ రీజన్. ఎందుకంటే నేను చాలా అవుట్ఫిట్స్ కొన్నా విచ్ ఆర్ అరౌండ్ 5000. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉన్నది. కొన్ని చోట్ల మనకు కావాల్సినట్టు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి. ప్రైజీ అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ కోటి అండ్ ఇట్లాంటి ఏరియాస్. దొరికింది. ఇది ఒక షాప్ నాకు తెలిసింది, చూద్దాం దీనిలో మనకు కావాల్సింది దొరుకుతుందా అని. भैया मैं आपको एक फ़ोटो बताती, थोड़ा वैसे वाला चाहिए हमको साड़ी. ఏదో నాకు వచ్చి రాని హిందీలో మేనేజ్ చేస్తున్నాను అనమాట.
थोड़ा ऐसा, सेम इस टाइप का पैटर्न तो नहीं है। मतलब नहीं, हमको थोड़ा इसमें ये है ना, ये దీన్ని ఏమంటారు, షిమ్మర్, దీనికి ఇస్కో సూట్ ఉన్నాయి. तेलुगु में बात करो, समझ में తెలుగు వచ్చా? ఓకే. సో దీనికి సూట్ అవ్వాలి ఈ బ్లౌజ్కి. కావాలి, సెల్ఫ్ కావాలి. సెల్ఫ్ కావాలి, సెల్ఫ్ లో ప్లేన్ ఉన్నాయి. ప్లేనే కావాలి. పరుమంతా పోయిందిగా. आपको अगर प्लेन चाहिए तो ये वाला आता है. నాకు ప్లేన్ మీద నాకు ఇది సెట్ అవుతుందా లేదో ఒకసారి పెట్టుకొని చూద్దామని నేను అనుకుంటున్నా. या मिरर है लगा हाँ वही, आप थोड़ा हेल्प करो. करूँगा ना. हाँ. బాగానే అనిపిస్తుంది నాకైతే ఇది. सुपर है मैडम, जैसा ब्लाउज में उसमें भी वैसी है. మరీ ఎగ్జాక్ట్ అంటే ఇక ఏడ దొరకవు కాబట్టి బ్లౌజ్కి కూడా బాగా సూట్ అవుతుంది. इसका मीटर कितना है? 150 मीटर है, आपको 120 से दो. थोड़ा 100 में दे दो ना, 100 में दे दो. ठीक है. कितने मीटर लगते? पॉइंट ऑफ साड़ी के लिए इनफ है. సో మనమైతే సెలెక్ట్ చేసుకున్నాం, బట్ ఇది వీరి బాబుకి నచ్చుతుందో లేదో ఆ బొక్కలే. నచ్చకపోయినా ఏంటి, నా సెలెక్షన్ ఇది, బాగుండాల్సిందే. కట్ కర్దో. ఇది పర్ మీటర్ మాకు 100 రూపీస్కి ఇచ్చారు, 150 అని చెప్పారు, బట్ 100కి ఇచ్చారు బార్గెన్ చేస్తే. దెన్ ఇది 550లో అయిపోయింది, అండ్ మన బ్లౌజ్ 500లో అయిపోయింది. మిగిలిన బడ్జెట్ 450. దాంట్లో మనకి యాక్సెసరీస్ వచ్చేయాలి. సో బ్లౌజ్ చెక్, శారీ చెక్, నెక్స్ట్ యాక్సెసరీస్. లెట్స్ గో. బాగున్నాయి ఇవి. మోస్ట్లీ ఇక్కడ దొరకాలి ఈ లేన్లో. దీనిలో బ్లాక్ ఉంటే చాలా బాగుండేది, మనకి దానికి చాలా సూట్ అయ్యేది. ఇక్కడ ఒక బ్రేస్లెట్ చూసాము, దిస్ లుక్స్ వెరీ ప్రిటీ, మన అవుట్ఫిట్కి కూడా సూట్ అవుతుంది. ये कितना है? 100 में दे देना. दिस लुक्स वेरी प्रिटी ऑन मी एज वेल. అవుట్ఫిట్కి కూడా బాగా సూట్ అవుతుంది. లేదు కమ్మలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనం చూసిన పిక్చర్లో. సో ఎగ్జాక్ట్ ఆర్ అట్లీస్ట్ సిమిలర్ కూడా దొరికేటట్లేవు. విల్ హ్యావ్ టు అడ్జస్ట్. మనది టర్టిల్ నెక్ ఉంది బ్లౌజ్ కాబట్టి ఇవి సూట్ అవుతాయా అని. బాగున్నాయి, క్వాలిటీ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. చూద్దాం. ఇయర్ రింగ్స్ మేబీ ఇంకొక షాప్లో ట్రై చేద్దాము, ఒకవేళ దొరికితే ఓకే. ఇవి కూడా బాగున్నాయి కానీ కింద ఇది ఇలా వచ్చాయి. ఇది ట్రెడిషనల్కి, కంప్లీట్ ట్రెడిషనల్కి అయితే సూట్ అవుతాయి మంచిగా. విల్ మూవ్ ఆన్ టు ది అదర్ వన్. లెట్స్ గో. ఇంకా చాలా షాప్స్ ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాం ఒకసారి దొరుకుతుందేమో. ఇక్కడ అన్నీ ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి, కంప్లీట్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి, కానీ మనకు కావాల్సింది మాత్రం దొరకట్లేదు. ఏదో ఒక మూలలో వెతికైతే పట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది, బట్ అది సూట్ అవుతుందో లేదో. సూట్ అవుతుంది. సో నాకు ఈ రెండు నచ్చినాయి, బట్ దీంట్లో ఐ ఫీల్ ఇది ఎక్కువ సూట్ అవుతుందని. మన బ్లౌజ్కి చూస్తే ఇది ఎక్కువ సూట్ అవుతుంది. ఇది బాగుంది అనుకుంటున్నా. ప్రైస్ అడిగి మనం కన్फर्म చేసుకుందాం. 100 रुपीज़ का. थोड़ा कम करके बताओ ना. 80 में दे दो. फिक्स्ड प्राइस है तो कैसा भैया, देख के बताओ ना. थोड़ा टफ डिसीजन, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఓకే ये दे दो. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఇది అనుకుంటున్నా. इसका प्राइस कितना? 150 का है, 120 लगेगा. नहीं थोड़ा कम में दिया ना. 80 रुपीज़. मैं वहाँ पे ऑलरेडी पूछ के आई, वो लोग 60 में दिए थे. ये दे दो 80 में. 110 दे दो. नहीं 100 में दे दो. థ్యాంక్ యూ. దెన్ యాక్సెసరీస్ చెక్. ఇంకా మన లాస్ట్ అండ్ ఫైనల్ సర్చ్ రింగ్స్. మనకు కావాల్సినట్టు కూడా దొరికాయి ఈ రింగ్స్ కాబట్టి దీంట్లో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకొని ఫైనల్ చేసి తీసుకొని పోవుడే. సో ఐ ఫీల్ ఇది బాగుంది అని. రౌండ్ది బాగుంది, నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి అది తీసుకుందాం అనుకుంటున్నా. ఇది నేను తీసుకుందాం అనుకుంటున్నా. ఫిక్స్. Can you see me? थोड़ा कम करके बताओ ना. 50 में भी. अब दियो 50 में दियो. नहीं, एक की रेट रखता. ये ले तो 100 से कम. वो ना हमको ये वाला इसका बताओ प्राइस. थोड़ा बताओ जल्दी थोड़ा इसका. 70. 60 में दे दो लास्ट. 20 कम करके दे दो. सेट. So
ఫైనలీ షాపింగ్ మొత్తం అయిపోయింది. మనం అనుకున్న అవుట్ఫిట్ ఇన్స్పోది. శారీ దొరికింది, బ్లౌజ్ దొరికింది, కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా దొరికాయి. వీడి బాబు మనకి ఇచ్చిన బడ్జెట్ 1600. దాంట్లో మనం స్పెండ్ చేసింది 1310 రూపీస్. అంటే మనం బడ్జెట్ కంటే చాలా తక్కువలోనే ట్రై చేసి అన్ని బార్గెయిన్ చేసి తీసుకున్నాం. ఇది నేను స్టైల్ చేసి మీకు ఎలా ఉంటుందో, ఎంత బ్యూటిఫుల్గా నేను ఉంటానో దానిలో చూపిస్తాను మీకు. చేసేసుకున్నాను. ఇది ఎలా ఉందో వీరిబాబుని అడిగి చెప్తాను. వీరిబాబు ఏది? అదండి, వీరిబాబు కల్కి మూవీ చూడడానికి వెళ్ళాడంట. కాబట్టి ఈరోజు నా అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే కామెంట్స్లో అవుట్ ఆఫ్ 10 రేట్ చేసి చెప్పండి. సో hope you like this video. Like, share, comment and subscribe to Kirak Style.